కాలమంతా కూడా మీ కాపుదల మమ్మల్ని ఉంచి నాయన, సంరక్షించి నాయన మమ్మల్ని నడిపించిన దేవుడిగా మీరు అంటున్నారు ప్రభా. ఈ ఆరాధనలో మీరు తోడుగా ఉండాలని వేడుకుంటున్నాము నాయన. పాటలు పాడుతున్న ఇక బిడ్డల యొక్క స్వరాలు ముట్టండి, సంగీత వాయిద్యములు ప్లే చేసే బిడ్డలకు నాయన మీరు తోడుగుండండి. వాక్య పరిచయలో మీరు తోడుండండి నాయన. రానున్న బిడ్డలు ప్రభా సమయానికి రాగలటకు సహాయం చేయమని, అంధకార సంబంధమైనటువంటి ప్రతి చీకటిని నాయన నీ యేసు శక్తిగలటువంటి నామములో బంధిస్తూ మీకే సమస్త విషయాల్లో మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి, ఆమేన్. ఊహకందని ఉపకారములు కృప వెంబడి కృపలు అనే పాట పాడుతూ దేవుని స్తుతిస్తాం. కందని ఉపకారములు కృపా వెంబడి కృపలు, మరువలేని నీదు మేలులు, వర్ణింపలేని వాత్సల్యములు. ఊహకందని ఉపకారములు కృపా వెంబడి కృపలు, మరువలేని నీదు మేలులు, వర్ణించలేని వాత్సల్యములు. యేసయ్యా నీవే ఆధారమైనా, మంచి కాపరి నీవేనయ్యా. యేసయ్యా నీవే ఆధారమైనా, నా మంచి కాపరి నీవేనయ్యా. ఊహకందని ఉపకారములు కృపా వెంబడి కృపలు, మరువలేని నీదు మేలులు, వర్ణించలేని వాత్సల్యములు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీ బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును అని పాడదాం. నూనెతో నా తలనంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలనంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నే బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నే బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. ఊహకందని ఉపకారములు కృపా వెంబడి కృపలు, మరువలేని నీదు మేలులు, వర్ణించలేని వాత్సల్యములు. పచ్చిక చోట్లలో పరుండ చేయును, శాంతికర జలములకు నడుపును. పచ్చిక చోట్లలో పరుండ చేయును, శాంతికర జలములకు నడుపును. నా ప్రాణమునకు సేద తీర్చి నీతి మార్గములో నడిపించును. నా ప్రాణమునకు సేద తీర్చి నీతి మార్గములో నడిపించును. యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా.
యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. ఊహ కందని ఉపకారములు, కృపా వెంబడి కృపలు, మరువలేని నీదు మేలులు, వర్ణింపలేని వాత్సల్యములు. హల్లెలూయా. వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. ఏప్రిల్ 12వ అధ్యాయం 1-2 వచనాలు. అందరూ కూడా బైబిల్ తెరిచి మనము కూడా ప్రతి భారతను సిలువలో పాపమును విడిచిపెట్టి విశ్వాసముతో కర్తయ్యో దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానాలను నిర్లక్ష్యపెట్టి సిలువను సహించే దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆశీనుడై ఉన్నాడు. చాలు దేవుని బిడ్డలారా, మనము ఈ చదువుకున్నటువంటి వచనములో మనము కూడా అనింది. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు అనింది. మనం యేసు వైపు చూద్దాం. యేసు వైపు అనింది. లుక్ అన్టు జీసస్. యేసు వైపు మనం చూస్తూ ఈ లోకంలో మనం బ్రతకాలి అని చెప్తున్నాడు. అంటే యేసు వైపు చూడటం వలన, ఆయన వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగటం వలన, ఆయన వైపు చూడాలంటే మనం మన జీవితంలో వేటిని విడిచిపెట్టాలి. వేటిని విడిచిపెడితే ఆయన వైపు మనం చూడగలం. అంటే చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి ఆయన వైపు మనం చూడాలంట. లోక ఆకర్షణలకు చూడకుండా, లోక ఆకర్షణల వైపు మనము ఆకర్షితులమై కాకుండా యేసు వైపు చూడాలి అని. యేసు వైపు చూస్తూ ఉన్నామంటే మన విశ్వాసము ఆయనలో ఉందని. యేసు వైపు చూస్తూ ఉన్నామంటే ఆయన మీద మనం ఆధారపడుతున్నామని. యేసు వైపు మనం చూస్తూ ఉన్నామంటే ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నామని. యేసు వైపు చూస్తున్నామంటే ఆయన నాకు సహాయం చేయగలడని నమ్మతం. కొండల తట్టు నేను కన్నులు తెచ్చున్నాను, సహాయం ఎక్కడి వచ్చును? భూమి ఆకాశంలో సృజించిన యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఎప్పుడు మనం యేసు వైపు మనం చూస్తాం. యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా మనం అంగీకరించి ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటే యేసు వైపు చూస్తాం. యేసు వైపు చూసేవారు యేసు వైపు చూస్తూ, యేసయ్య వైపు చూస్తూ తమ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించేవారు వారి జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతారు. హల్లెలూయా. జీవిత కాలం అంతా మనం ఊహించాలి. మనం యేసు వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ, ఆయన మీద మన నేత్రాలయ మీద నిలుపుతూ మనం జీవిస్తే అదే జీవితాన్ని మన బిడ్డలకు మనము నేర్పించగలము. దేవుని బిడ్డలారా, క్రీస్తు అనుసరించేటువంటి వారి జీవితము ఎలా ఉంటుందంటే, యేసు వైపు చూడడం అంటే క్రీస్తును అనుసరించేటువంటి జీవితం ఎలా ఉంటుందంటే ఓ పరుగు పందెము లాంటిది. అంటే పరుగు పందెములు ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా గెలవాలని, ఆ పందెములో గెలవాలని, ఆ పందెములో గెలిచినప్పుడు ఆ కిరీటం పొందుకోవాలని ఆశపడతాడు. అదేవిధంగా మన క్రైస్తవ జీవితము కూడా ఓ పరుగు పందెము లాంటిది. ఆ పరుగు పందెాన్ని తుదముట్టించినప్పుడు మనందరికీ దేవుడు సిద్ధపరిచేటువంటి ఆ పరలోక రాజ్యం, ఆ స్వాస్థ్యాన్ని మనము పొందుకోగలుగుతాం. కనుక ఎప్పుడైతే మనం యేసు వైపు చూడక లోక పరిస్థితుల వైపు, ఈ పరిస్థితుల వైపు,
లేకపోతే మనుషుల వైపు చూసినప్పుడు మనకు నిరాశ కలుగుతుంది. ప్రతి సమస్య విషయంలో కూడా మనం చేయవలసింది ఏంటి? దేవుడున్నాడు. ఒక విశ్వాసమగలటువంటి ఓ గృహిణి ఉంటే బాధతో భర్త బయట నుండి ఇంట్లోకి రాగానే ఆయన ముఖం వైపు చూస్తుంది. ఎందుకు అలా ఉన్నావు అంటుంది. ఎందుకంటే ఆయన సంతోషంగా ఉన్నాడా దుఃఖకరంగా ఉన్నాడా తెలుసుకుంటుంది. ఎందుకు అలా ఉన్నావు, చాలా విచారంగా ఉన్నావు, ఏం జరిగింది ఆయన మొట్టమొదటిగా భార్య అడుగుతారు. ఎవరు అడగరు. ఆయన చూస్తుంది, ఇంటికి రాగానే భర్త వైపు చూస్తుంది. చూసి ఎందుకు ముఖం అలా ఉంది, చాలా దుఃఖకరంగా కనపడుతుంది, చాలా విచారంగా ఉన్నావు, ఏం జరిగింది చెప్పు అంటే ఆయన చెప్పాడు. ఏం కాదులే తర్వాత చెప్తాలే అంటాడు. ఆమె పట్టుబడుతుంది, చెప్పేంత వరకు పట్టుబడుతుంది. చెప్పు ఏం జరిగిందా అంటుంది. అప్పుడు ఆమె ఒక మాట అంటుంది, దేవుడు ఉన్నాడులే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆమె దేవుడు ఉన్నాడులే ప్రార్థన చేద్దాం అని ఎప్పుడు అనగలుగుతుందంటే ఆమె అనుదినము కుటుంబం కొరకు, ఆమె భర్త కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తుంది గనకనే అట్టి ధైర్యంతో చెప్పుతుంది ఏమిటంటే దేవుడు ఉన్నాడని. కనుక దేవుని పిల్లరా, దేవుని వైపు, యేసు వైపు మనం చూస్తున్నప్పుడు మొట్టమొదట మనకు కలిగేది ఏంటంటే ధైర్యం. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, బాగా తెలిసినవారు, డబ్బున్నవారు, తెలిసినవారు మనకు తెలియకపోవచ్చు. ఎన్ని ఉన్నా అవన్నీ కొరతే. కానీ యేసు వైపు మనం చూసినప్పుడు మనకు ధైర్యము అనేది కలుగుతుంది దేవుని బిడ్డలారా. కనుక కష్టమైన కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేయాలి? ఏం అర్థం కాదు. అప్పుడు మన బాధ ఎవరితో చెప్పుకోవాలని అర్థం కాదు. చెప్పినా వినేవారు ఉన్నా, వారు విన్నా మనం అర్థం చేసుకుంటారో అది కూడా మనకు తెలియదు. కనుక కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, నా దేవుడు నాకున్నాడు, ఈ కష్ట సమయాల్లో నన్ను ఆదుకునే నా దేవుడు ఉన్నాడు, ఈ పరిస్థితులను చక్కబెట్టే దేవుడు ఉన్నాడు, ఆయన వైపు నేను చూస్తాను, నా ఆశ ఆయన మీదనే పెట్టుకుంటాను, నా భారమంతా ఆయనకే ఇస్తాను అని ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకొని ఆయన వైపు మనం చూస్తే పరిస్థితులు నిన్నేమీ చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితంలో నేర్చుకోవలసిన పాఠం, యేసు వైపు చూసేటువంటి పాఠం అది నేర్చుకోవాలి. ఆయన మీద ఆధారపడే విషయంలో నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇది ఎలా జరుగుతుందంటే ఆయనకు నీకు ఉన్న మధ్య సంబంధం, వ్యక్తిగత సంబంధం, దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. కనుక ఒక పిటిషన్ ఆయనకి వేస్తాను, ఒక మనవి ఆయనతో తెలియజేస్తాను, నా మనవి ఆయనకు తెలియజేస్తాను. అక్కడ దేవుని దగ్గర నుండి ఒక వాక్యాన్ని, వాగ్దాన వాక్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దాన్ని పట్టుకుంటావు. ఇంకా ప్రతి దినమును నడవటానికి ఒక్కొక్క వాగ్దాన వాక్యాన్ని ఇస్తూ నేను బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తాడు ఆయన. చాలా నిరాశ కలుగుతుంది, కొన్ని సమయాలలో చాలా బాధ కలుగుతుంది. తెలియని రీతిగానే దేవులరా పరిస్థితులను బట్టి మన యొక్క మనస్తత్వం అనేది ఆయా పరిస్థితుల్లో మనం నిరాశకు గురవుతూ ఉంటాం, బాధపడతాం. బాధ చెప్పుకోలేం, బిడ్డలకు చెప్పుకోలేం, భర్తకు చెప్పుకోలేం, దైవజనుడికి చెప్పుకోలేం. చెప్తే దైవజనుడు ఏమనుకుంటాడో. అందుకే అయ్యా ఇతరులు బాధలు చెప్పినప్పుడు వారిని అర్థం చేసుకునే మనసు నాకు ఇవ్వు అని నేను కొద్ది రోజులు ప్రార్థన చేయడం జరిగింది. ఇతరులు బాధలు చెప్తారు, కష్టాలు చెప్తారు, వారిని అర్థం చేసుకోవడానికి నాకు సాయం చేయి. నీ మనసు ఉంటే నేను అర్థం చేసుకుంటాను, నీ మనసు లేకపోతే నేను అర్థం చేసుకోలేను. మానవ యొక్క స్వభావంతో అర్థం చేసుకోలేను. నీ స్వభావం నాకుంటే, నీ మనసు నాకుంటే, నీ ప్రేమ నాకుంటే, నీ మార్గంలో నడిస్తే ఇతరుని అర్థం చేసుకోగలను. ఆయన మార్గములు ఉంటే భర్తను అర్థం చేసుకోగలుగుతావు, కుమారుని అర్థం చేసుకోగలుగుతావు, కుమార్తెను అర్థం చేసుకోగలుగుతావు, పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతావు. పరిస్థితులను అర్థం చేసుకునే శక్తి ఎక్కడొస్తుందంటే ఆయన వైపు చూసినప్పుడే. పర్వాలేదు, ఈ కష్ట సమయాల్లో పర్వాలేదు, అంత ఖర్చు పెట్టాలా, ఏం అవసరం లేదులేండి, నా గురించి నువ్వు ఆలోచించద్దు, నీ ఆరోగ్యం చూసుకో అంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక క్యాబ్ డ్రైవరు బిఎన్ రెడ్డి నగర్కి మేము వెళ్ళాలి, క్యాబ్ బుక్ చేసుకున్నాం. వచ్చాడు, కూర్చున్నాక క్యాబ్ డ్రైవర్ అడిగాడు, సార్ మీ దాంట్లో ఎవరో ఉంటారంటేనే వాని పేరు ఏం పేరు అన్నాడు. నాకు అర్థం కాదు, ఎవరున్నారా, ఎవరి పేరు అన్న. అది వాని ఎవరు అంటారే సాతానా ఏదో అంటారు కదా అన్న.
అన్న వాడు బాగా అడ్డుపడతాడంటేనే అని. నీకేంటి తెలుసు అంటే మా సిస్టర్ చెప్తుంటుంది అని. అలాగా ఆయన మాట్లాడుతూ, సార్ నా భార్య అంటుండగానే ఫోన్ వచ్చింది. అంటే నాన్న చేశాడు, చూడు సార్ ఏం చెప్తుందో విను అన్నాడు. ఎక్కడున్నావు అనింది. ఈనండి సార్ ఈనండి అని. ఎక్కడున్నావు? ఎక్కడుంటాను, క్యాబ్ నడుపుతుంటే నాకు తెలిసిందే కదా నీకు అన్నాడు. మరి నేను ఊరికి వెళ్ళాలి, నువ్వు ఎప్పుడు వస్తావు? నువ్వు ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తా అని ఆఫ్ చేశాడు. చూడు సార్ ఇది మరి ఇట్లా చేస్తున్నప్పుడు సాతానుడు అడ్డుపడతాడు సార్, వాడు అడ్డుపడకుండా ఉండాలంటే ఏం చేయాలా అంటున్నాడు. ఈ సాతానుడు మా భార్యకు అడ్డుపడి వాడుకుంటాడంటేనే మరి వాడిని అడ్డుపడకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. నేనేం చెప్పానంటే అంతా చెప్పడానికి నాకు టైం లేదు, దగ్గరికి వస్తుంది ఇల్లు, ఎందుకు శివారెడ్డి వాళ్ళ ఇల్లు దగ్గరికి వస్తుంది. ఒక మాట అనయ్యా, ఓ యేసు ప్రభువా నాకు సాయం చేయను, ఆ సాతానుడు అడ్డు వచ్చినప్పుడు యేసు రక్తం చేయము అన్న. ఈ రెండు అనుకోపో అన్న. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, ఇతరులను మనం అర్థం చేసుకోవటానికి, వారిని అర్థం చేసుకోవాలంటే ఏముండాలంటే యేసు వైపు చూసేటువంటి, యేసు వైపు మనం చూడాలి. కనుక కష్ట సమయాలను, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు యేసు వైపు చూడాలి. చూడండి దేవులారా, 2వ కొరింథీ 1వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. సహోదరులారా, ఆసియాలో వారికి కలిగిన శ్రమను గురించి తెలియజేస్తున్నాడు. ఆసియాలో సహోదరుల ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. అదేదనగా శ్రమ వచ్చింది, భారం వచ్చింది, అత్యధిక భారం వల్ల కృంగిపోయారంట. వింటున్నారు కదా మీరా? బ్రతుకుదు మనం నమ్మకము లేక ఇండునట్లుగా. అంటే శ్రమ ఎలాంటిదంటే, కొందరి జీవితాల్లో వచ్చే శ్రమ ఎలాంటిదంటే, ఇంకా బ్రతకగలమా ఈ శ్రమలో? ఈ శ్రమ తట్టుకోగలమా? ఈ శ్రమల నుండి బయటపడగలమా? ఇది సాధ్యమేనా అని జీవితం మీద ఆశ వదులుకుంటారు. కుటుంబములు కూడా తెలియకుండా వారి మీద భారం పడుతున్నప్పుడు ఎక్కువ కాలం బతకాలని నాకు ఇష్టం లేదనుకుంటారు. చెప్పరు దేవుళ్ళారు, వాళ్ళు చెప్పరు కానీ లోపల అనుకుంటారు, ఈ బాధ నేను తట్టుకోలేను, ఎందుకు చాలా చేశానంగా త్వరగా జీవితం నుండి ఇంకా జీవితం మీద జీవించాలి, నాకు ఇష్టం లేదు అని జీవితం మీద కూడా ఆశ వదులుకుంటుంటారు. పిల్లలకు భర్తకు చేసి పెడుతుంటారు, ఆమె బాధ్యతలు ఆమె చేస్తుంటుంది. ఒకవైపు లోపల ఇది డెవలప్ అవుతుంటుంది మైండ్లో, ఎందుకు ఇంకా ఎక్కువ కాలం చాలు, త్వరగా దేవుడు తీసుకుపోతే బాగుంటుందని అంటుంటారు. ఆసియాలో వీరికి సంభవించినటువంటి శ్రమలు కష్టాలంట ఇంకా బ్రతుకుదాము అనేటువంటి ఆశ కూడా లేదంట. అంటేమి ఇంకా మేము బ్రతకగలము అనేటువంటి నిరీక్షణ కూడా కోల్పోయారంట. అంటే అంత అత్యధిక భారం వల్ల కృంగిపోయారంట. అయితే చదవండి, మరియు మృతులు లేపు దేవుని యందే గాని నమ్మకం ఉంచుకున్నట్లు ఇంకా మరణమే మాకు శరణ్యం అన్నట్టుగా అంత శ్రమలో కుంగిపోయారంట. మరణమే, ఇంకా మరణం కలుగుతుంది, మరణమే వస్తుంది, ఇంకా లేదు, ఇంకా బ్రతుకు మీద ఆశ లేనటువంటి పరిస్థితి అంట. కానీ అట్టి పరిస్థితుల నుండి దేవుని మీద వారు ఆధారపడ్డారు కనుక, దేవుని వైపు చూశారు కనుక అట్టి మరణం నుండి మా దేవుడు తప్పించెను. ఇక ముందును అట్టి గొప్ప మరణం నుండి
తప్పించెను, ఇక ముందుకును తప్పించును, ఇక ముందును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన. చాలు. అంటే దేవుని బిడలరా, దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు ఆయన మనల్ని ఎంత మరణాపాయమునైనా తప్పించేటువంటి దేవుడు. ఇక ముందును ఆయన తప్పించును అని. అంటే యేసు వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి భారాన్ని జయించే శక్తి, ప్రతి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని జయించే శక్తి, ఆ యొక్క శ్రమల నుండి విడుదల, దేవునిలో ఒక హోప్, నిరీక్షణ మనం కలుగుతుంది ఆయన వైపు చూడవలన. ఇది మనం ఆత్మీయ జీవితంలో తెలుసుకోవాల్సింది. అందుకే భక్తులు ఏం చేశారంటే ప్రతి శ్రమలో కూడా వారు దేవుని వైపు చూస్తూ ఆ సమస్యను దేవుని దగ్గరికి తెచ్చి దేవుని దగ్గర విచారణ చేశారు. దేవుని దగ్గర విచారణ చేశారు. ప్రభువా, ఈ పరిస్థితి ఉంది, నువ్వు తీసుకొని దేవుని దగ్గర విచారణ చేశారు. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు కష్ట సమయాల్లో కూడా ధైర్యం తెచ్చుకున్నాడంట. ఎలాంటి ధైర్యం అంటే కీర్తనల గ్రంథం, దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను. అంటే దేవుని తట్టు మనం చూసామంటే వెలుగు కలిగింది. వెలుగులో సమస్త విధములైన మంచితనము ఉంది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. యేసు వైపు చూసావు, ఆయన వైపు చూసి నీ పయనాన్ని కొనసాగిస్తున్నావు, నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు, నీ యాత్రను కొనసాగిస్తున్నావు. నువ్వు సిగ్గుపడతావా? హల్లెలూయా. ఆయన వైపు చూస్తూ మనం వెళ్తూ ఉన్నప్పుడు నిన్ను సిగ్గుపరచనీయడు. నువ్వు చదువుకున్నా చదువు లేకపోయినా ఏమీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కాస్త నువ్వు దేవుని వైపు చూసేటువంటి ఆశ నీకుంది, ఆయన చూసుకుంటాడు అంతే. మా నాన్న, మా డాడీ ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, అన్ని విషయాలు చూసుకునే తండ్రి నాకున్నాడు అనేటువంటి గొప్ప విశ్వాసం నీకు ఉండాలి. ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములు ఎన్నడూ ఎప్పుడైనా ఇది నా చేత కాదు, ఇది నా చేత కావటం లేదు, ఇడిచిపెట్టాలనుకుంటున్నాను అనుకున్నావా? భారం భరించలేక, ఆ సమస్య అర్థం కాక ఒక ఆయన అంటున్నాడు, పార్కులోని వాకింగ్ చేస్తున్నప్పుడు ఆయన కూడా నాతో పాటు వాకింగ్ చేస్తాడు. ఆయన ఒక జెంటిల్ మ్యాన్, పెద్ద వ్యక్తి. ఆయన ఆధ్యాత్మికంగా కొన్ని విషయాల్లో క్రీస్తుని అంగీకరించకపోయినా, తెలుసుకోకపోయినా కొన్ని మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. నేను ఆయనతో మాట్లాడుతూ నేను కొన్ని మంచి విషయాలు ఆయనతో చెప్తూ ఉంటాను. నాకు అర్థం కానిది ఒకటే సార్, అనేకులకు అనేకమైన సమస్యలు, ఆ సమస్యలు ఇలా డీల్ చేయాలనో నాకు అర్థం కావటం లేదు, అదే నాకు అర్థం కానిది అంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మనకు అర్థమైంది ఏంటంటే సమస్యలలో మనం దేవుని దగ్గరికి వెళ్ళి మన సమస్యలు ఆయన చెప్పుకోవడం. కానీ ఆయనతో చెప్పుకోకుండా మనం ఏమవుతామంటే కృంగిపోయి, ఇంకా నా చేత కాదు, నేను ఏదో ఒక మార్గం చూసుకోవాల్సిందే, వదిలిపెట్టాల్సిందే ఆ నిర్ణయానికి వస్తాం. భర్తకు చెప్పి 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 అని మాట వినకపోయినప్పుడు ఎందుకు వచ్చిందిలే అని చెప్తున్నాడు. చెప్పినా నేను అర్థం చేసుకోడు. నవ్వుకుంటున్నారు కొంతమంది, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సిస్టర్స్ నవ్వుతున్నారు. నా చేత కాదు అని ఇడిచిపెట్టాలని అనుకుంటున్నామా? ఇలాగనే చిన్న విషయమైనా దేవుని మహిమార్థం చెప్తా. దేవుని గారు, పాస్టమ్మ గారు ఒక విషయంలో నాకు బాగా ధైర్యం పోయాలని, చాలా ధైర్యం పోయాలని, నా ధైర్యవంతునిగా చేయాలని. ఏ విషయంలో ధైర్యవంతునిగా? కారు నడిపే విషయంలో. దోని పక్కకుది, పిల్లలు అందరూ అమెరికాకి వెళ్తారు, నువ్వు ఎప్పుడు కారు నడుపుతావు? కనీసం కారు నడిపే రాదు, బైక్ నడిపే రాదు, నేను నడుపుతుంది కారు అనేది అన్నగానే నాకు ధైర్యం వచ్చేది కాదు, పౌరుషం వచ్చేది కాదు. నాకు ఏదైనా పౌరుషం రావాలనే మాట్లాడి, నేను నడుపుతాను, పక్కన కూర్చో. అలాంటి మాటలు మాట్లాడితే, అలా పౌరుషపు మాట్లాడితే నేను పౌరుషం తెచ్చుకొని నేను ఆ పనికి పొనుకుంటానని
కానీ నా చేత కాదని నాకు లోపల ముద్ర ఉంది. ఈ ముద్ర ఎక్కడ పోతుంది? ఈ సంఖ్యలు ఎక్కడ పోతుంది? ఆల్రెడీ నేను బాగా రెడీ అయిపోయింది, బాగా ప్రిపేర్ అయ్యింది హృదయంలో. నీ చేత కాదు అనేది వేసి పెట్టాడు చేతనాడు. ఎట్లా అంటే దేవుళ్ళరా, నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తాను. ఒక వ్యక్తి అంట ఒక చిన్న ఏనుగు పిల్లను, అది పిల్లగా ఉన్నప్పుడు ఏనుగు పిల్లని తీసుకొచ్చి ఒక అరటి చెట్టు కట్టాడంట. చిన్నతనంలో అది ఏం చేసిందంట, అరటి చెట్టు లాగాలని అట్ట లాగిందంట. అది అరటి చెట్టు రాలేదంట. అది పెద్దయిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఆ అరటి చెట్టుకే కట్టాడంట. తన మైండ్లో ఏముండిపోయిందంటే అది రాదు అని. ఒక వ్యక్తి వచ్చి అడిగాడంట, అవును ఈ అరటి చెట్టు కట్టావు, ఏనుగు ఏమి అది అది ఆ అరటి చెట్టు ఏమాత్రం అది ఎక్కడ తట్టుకుంటుంది అంటే, లేదు అరటి చెట్టుని లాగలేదో ఏనుగు అరటి చెట్టు లాగలేదా? పెద్ద పెద్ద వృక్షాలని పెకిలి వేస్తుంది అది. అదేంటి అంటే లేదు అని. ఎందుకంటే దానికి ఒక రహస్యం ఉంది. చిన్నతనంలోనే దాన్ని తీసుకొచ్చి అరటి చెట్టు కట్టాను. తన మైండ్లో ఉండిపోయింది దానికి. ఒకసారి 3-2 సార్లు ప్రయత్నం చేసేది, రాలేదు. ఇప్పుడు మైండ్లో అదే ఉండిపోయింది. అది ఇంకందుకు ప్రయత్నం చేయదు. దాని మైండ్లో ఏముంది? చిన్నతనంలో ప్రయత్నం చేసింది, రాలే కనుక అది ప్రయత్నం చేయదు. దానికి ఉంటుంది. మన మైండ్లో కొన్ని ఉంటాయి, ఫిక్స్డే చేసుకుంటాం. వాటికి విడుదల ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. అంచేత ఈ విషయం జాగ్రత్తగా చెప్తాను. ఉండండి, జాగ్రత్తగా వినండి. నేను వెళ్ళి, ప్రభా ఎందుకు పాస్టమ్మ గారు ఈ విషయంలో నన్ను బాగా ఉంటుంది, ప్రభా మరి కారు విషయంలో అన్నీ నేను ధైర్యంగా, చర్చిలేమో ధైర్యంగా ఉండాలని చెప్తున్నా, నేను బండి నడిపే విషయంలో నేను ధైర్యంగా ఏంటి ప్రభా ధైర్యం రావటం లేదు ఏంటని దేవుని దగ్గర విచారణ చేశాను, యథార్థంగా ప్రార్థన చేశాను. ఓ గొప్ప స్వరం, నువ్వు నడపగలవు, నువ్వు చేయగలవు అన్నాడు. నువ్వు చేయగలవు అన్నాడు. ఆ రోజున ఎస్ ఐ కెన్ డూ అనుకున్నా. అంతే దేవుళ్ళ. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ప్రేమ్ అమెరికా వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత డాడీ కారు తాళం చేతులు ఇవన్నాడు. ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి తీసుకురావాలంటే అక్కడేంటి మళ్ళీ పార్కింగ్లో పెట్టాడు బండి. పార్కింగ్ నుండి ఇంటికి తీసుకున్నప్పుడు సైడ్ కొడితే కారుకు. అప్పుడు ప్రభా నువ్వు చెప్పావు, నీ స్వరం వినిపించావు, ఇది సమయం నాకు. ఇంకా వర్షం పడుతుంది, చాలా వర్షం పడుతుంది. ఆ రోజు చాలా భయంకరమైన వర్షం పడుతుంది. ఫస్ట్ టైం ఎక్కాను కదా కారులో. ప్రార్థన చేసుకున్నాను, స్టార్ట్ చేశాను. ఫ్లైఓవర్ మీద రావాలి పేనంగా, క్షేమంగా తీసుకొచ్చాను. అప్పటి నుండి దేవుడు ఎక్కడికి పరిచర్యకి వెళ్ళానా, లాంగ్ వెళ్ళానా ప్రభు సాయం చేస్తూ వచ్చాడు. దేవుడు ఒక దేవుని అడిగాను, ఇది చిన్న విషయం, మీకు ఇది చిన్న విషయమే, నాకు పెద్ద విషయం, మీకు చిన్న విషయం. బాగా మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్స్కు మీకు చిన్న విషయం, నాకైతే ఇది పెద్దది. కనుకనే ఏదైనా నీ జీవితంలో ఇది నేను చేయలేను, ఇది నా చేత కాదు, నేను వదులుకోవలసిందే అని అనుకుంటున్నావా? నువ్వు చేయగలవు. ఎప్పుడు? దేవుని వైపు చూసినప్పుడు. హల్లెలూయా, నువ్వు చేయగలవు. కుటుంబానంతా చక్కబడ్డ నా చేత కాదు, పోని ఎట్టబోతేనే పోని అని అనుకుంటున్నావా? కాదు, వదిలిపెట్టొద్దు, చేయి. దేవుని నామములో ప్రార్థన చేయి. ఇందాక శేఖర్ బ్రదర్ అంటాడు, ఆయన రక్షింపబడటానికి ఆయన భార్య అని ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఈ బ్రదర్ రక్షింపబడటానికి ఆయన భార్యే సాక్ష్యము. ఆమె ప్రార్థనా పరురాలు, ఆమె అనేకంగా కన్నీటితో ప్రార్థన చేసింది. కనుక ఒక దైవజనుడు దూరత ప్రాంతంలో నుండి ప్రార్థన చేసి మరి వారి కుటుంబంలో ఏం జరిగిందో ఆత్మ ద్వారా తెలుసుకొని చెప్పాడంట. నీ భార్య నీ రక్షణ కొరకు ఆమె ప్రార్థించినప్పుడు ఆమె యొక్క తల్లిదండ్రులు కన్నీటిలో తేలి ఆడుతుందని. ఎప్పుడైనా మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు స్వామి తండ్రి కన్నీరు రాకుండా మాత్రపడు 2 మాటలు అంటే అక్కడికో దేవుడు కనికరిస్తాడు. కానీ కన్నీటితో కూడా ప్రార్థన అవసరం దేవుడారా. కనుక దేవుడారా 2వ తిమోతి 1:7 నేను చేయగలను అన్నదానికి దేవుడు ఎలాంటి ఆత్మ మనకి ఇచ్చాడు? ఇది నేను చేయగలను, నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అని ఎప్పుడు మనం ధైర్యంగా ఉండగలం? దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఆయన మనకి ఏమి ఇచ్చాడో దాన్ని అర్థం చేసుకున్నప్పుడు. 2వ తిమోతి 1:7
దేవుడు మనకు శక్తియు ప్రేమయు దేవుడు మనకేమి ఇచ్చాడంట? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన గాని ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. మనకి ఎలాంటి ఆత్మ? పిరికితనం వాళ్ళ ఆత్మ ఇచ్చాడా? ఏ అనవసరంగా నిద్ర పట్టదు. నేను నిద్ర ఎందుకు పట్టుకుంది? అనవసరమైన విషయాలు నువ్వు భయపడుతున్నావు గనక. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహాల ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికి ఆత్మ ఇయ్యలేదు నీకు దేవుడు. శక్తిని ఇచ్చాడాయన, ప్రేమని ఇచ్చాడాయన, ఇంద్రియ నిగ్రహాన. అమ్మనే దేవుళ్ళు ఉంటాను ఉండలేనేమో, ఆత్మీయంగా నిలవలేనేమో అని కొందరి భయం. కాదు, వాక్యంలో చూస్తాను, నువ్వు దేవుని సాక్షిగా నిలబడగలవు, దేవుని కొరకు ఫలించగలవు, దేవుడు నిన్ను వాడుకోగలడు. యేసు వైపు చూడడం వలన దేవుని బిడ్డలారా మనకు ధైర్యం కలుగుతుంది. ధైర్యం కావాలి, ధైర్యం కావాలి. ఎలాంటి ధైర్యం అంటే దేవుని బిడ్డలారా, యేసు వైపు చూడడం అనేది ఆయన మీద నీ నమ్మిక ఉన్నప్పుడు, మనం ఆయన వైపు చూస్తున్నప్పుడు ఒక ధైర్యం అనేది ఉంటుంది. ఒక బలమైనటువంటి ధైర్యం నీలో ఉంటుంది. కీర్తనలు 3:6, కీర్తనలు 3:6. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోకరించినను నేను భయపడను. ఎంత ధైర్యం! 8,000 మంది అంట. అంతెందుకు దేవుడు, ఎవరో ఫోన్ చేసి అవుతుంది నేను ఈ సంగతి అన్నాడు అనుకో, రాత్రి అంతా నిద్రపో. ఒక వ్యక్తి ఫోన్ చేసి ఏమన్నాడు? ఫోన్ చేసి నీ సంగతి ఎదుగుతాలని కట్ చేయాలి అంతే. ఆ వ్యక్తి ఇంకా ఎతుకుతాం, ఫోన్ నెంబర్ ఎవరిది, ఎక్కడి వచ్చింది, ఎందుకు ఈ మాట అన్నాడని. ఒక వ్యక్తి ఏదో అంటేనే మనం భయపడిపోతాం. అంటే మనం అందరూ నేను చెప్పడం లేదు, సాధారణంగా ఈయన 10,000 మంది వచ్చి దండెత్తి మోకరించినాడు, దండెత్తి వచ్చినా నేను భయపడను అంటున్నాడు. ఆ ధైర్యం ఎక్కడి వచ్చింది? ఆ ధైర్యం, ఆ బలమైన ధైర్యం ఎక్కడి వచ్చింది? స్వాభావికంగా మనం కలిగిన ధైర్యం ఏమిది వేరు, ధైర్యం వేరు. దేవుడు మనకిచ్చే ధైర్యం వేరు. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు. దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు పేతురు యోహానులు చూసి వారి ధైర్యాన్ని చూశారంట. వారు యుద్ధి లేని పామర్లు కదా, ఈ ధైర్యం ఎక్కడొచ్చిందని అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడొచ్చు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు, పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, ఇద్దరు లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వారు యేసుతో కూడా ఉండిన వారు. వాళ్ళకి అలాంటి ధైర్యం ఎక్కడొచ్చింది? యేసుతో ఉన్నారు. అంటే యేసుతో మనం సహవాసం చేస్తే ఆ ఆత్మీయమితంగా ధైర్యం వేరు. దేవుళ్ళ పేతురు యోహానుల యొక్క ధైర్యం చూశారు. వారు ఏం విద్య లేదు కదా, ఎక్కువ చదువుకోలేదు కదా, కానీ ఆశ్చర్యపడ్డారంట వారి ధైర్యాన్ని చేసి. మంచిది దేవుళ్ళరా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 26, 27 వచనాల్లో యేసు ప్రభువారు శిష్యులు అద్దరికి వెళ్తున్నప్పుడు ఆ సముద్రం మీద ఆయన నడుచుకుంటూ వచ్చాడు. ఆయన సముద్రం మీద నడుచుచు శిష్యులను చూసి యేసు ప్రభువారు తన శిష్యులను పంపాడు అద్దరికి వెళ్ళమని. వారు అద్దరికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప తుఫాను చెలరేగింది. ఎలాంటి పరిస్థితులు అంటే భయకంపితులైపోయారు. ఆ ధోనిలోకి నీళ్ళంతా చేరాయి, ధోని మునిగిపోయేసాగింది. యేసు ప్రభువారు ఆయన ఆ యొక్క సముద్ర కెరటాల మీద నడుచుకుంటూ వస్తూ వారితో చెప్పాడు, నేనే, ధైర్యం తెచ్చుకోండి అన్నాడు, భయపడొద్దు అన్నాడు. నేనే, ధైర్యం తెచ్చుకోండి అని.
ఇంకా యేసుప్రభు వారిని వారు చూసి ఆ భయంలో యేసుప్రభు వారిని శిష్యులను చూసి ఆ శిష్యులు చూసి యేసుప్రభు వారిని చూసి భూతమని భయపడుతున్నారు. కానీ ఏమంటాడు? భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. ఇంకా యేసుప్రభు వారు తుఫాన్ను, ఆ గాలిని, సముద్రమును, ఆ సముద్రాన్ని గద్దించాడు. గాలిని ఊరుకుండమని చెప్పాడు. గాలి నిమ్మలమైపోయింది, సముద్రం కూడా నిమ్మలమైపోయింది. ఇంకేమి? యేసుప్రభు వారు నీ జీవితంలో, మన జీవితంలో వచ్చే ప్రతి యొక్క గాలి తుఫాను లాంటి ఆ సవాలును ఆయన గద్దించి నిమ్మలం చేయగలడు. నువ్వు ఒక్కడివి కాదు, నీతో నడుస్తున్నాడు ఆయన, నీతో నడుస్తున్నాడు, నీ చేయి పట్టుకొని నడుస్తున్నాడు. అందుకే యేసు వైపే చూడాలి. చివరిగా దేవుని బిడ్డలారా, దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు మన సన్నిహిత సంబంధం అనేది పెరుగుతుంది. దేవునితో సన్నిహిత సంబంధం అనేది, ఇంటిమెసీ అంటారు. దేవునితో సన్నిహిత సంబంధం అనేది కలుగుతుంది. దేవునికి దగ్గరగా ఆయన వైపు చూస్తూ ఆయనతో నడుస్తున్నప్పుడు ఆ సన్నిహిత సంబంధం అనేది కలుగుతుంది, ఆ సహవాసం. మొదటి యోహానులో మనం చూస్తాం. మొదటి యోహాను 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను మన మనవి ఆలకించినది. అంత మాత్రమే కాకుండా దేవుడరా, మొదటి యోహానులో మొదటి అధ్యాయంలో కూడా మనం చూస్తే ఒక చక్కటి వాక్యం ఉంది, మీరు చూడవచ్చు. మొదటి యోహానులో మొదటి అధ్యాయంలో 7వ వచనం కూడా చదవచ్చు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా అన్యోన్య సహవాసం గలవారమై ఉందాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే ఆయనతో అన్యోన్య సహవాసం ఉంటుంది. అన్యోన్య సహవాసం ఉంటుంది అంటే దేవుడికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ సత్సంబంధం, ఆ సహవాసం మరింత దగ్గరగా కావాలంటే ఎంత దేవునికి మనం దగ్గర అయ్యే కొలది అంతగా మన అంతరంగ స్వభావాన్ని స్పష్టంగా చూడగలుగుతాం, గ్రహించగలుగుతాం. అప్పుడు మన నిజస్థితిని గ్రహించగలుగుతాం. దేవుని వైపు చూడడం వలన దేవునితో అన్యోన్య సహవాసాన్ని మనం కలిగి ఉంటాం. కనుక ఆయన వెలుగులో ఉన్నాడు కనుక వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలి అని చూస్తున్నాం. దేవుడు అంటే క్రీస్తులో ఆయన వైపును చూడడం వలన ఏంటి? ఆ యేసయ్య వైపు నేను చూడడం వలన అంటే ఎన్నో ఈవులు మనకున్నాయి. దేవుని యొక్క సమాధానం ఆయన యందే ఉంది కనుక ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయనలో జీవం ఉంది కనుక ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయనలో ఆశీర్వాదం ఉంది కనుక ఆయన యందు ఆనందించాలి. ఆయనలో వెలుగు ఉంది కనుక ఆయన యందు మనము నడుచుకోవాలి, ఆయన వెంబడించాలి. ఆయనలో శక్తి ఉంది కనుక ఆయన కొరకు కనిపెట్టాలి. ఆయనలో కృప ఉంది కనుక ఆయన కొరకు కనిపెట్టాలి. కనుక దేవుడరా, యేసు ప్రభువారు సమస్తమునకు చాలినవాడు. ఆయన వైపు మనం చూడాలి. ఈ దినాన నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో ఏ పరిస్థితిన ఇటువైపు చూస్తున్నావు? నీకు ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, పిల్లలు కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఎవరి వైపు చూడాలి? జస్ట్ లుక్ ఆన్ టు జీసస్. యేసు వైపు చూస్తే చాలు. ఆయన వైపు చూస్తూ నీకుందే ఈ పరుగు పందాన్ని తుదముట్టించగలవు ఆయన వైపు చూస్తే. ఎందుకంటే మనకు రక్షణ ప్రసాదించడానికి ఆయన పరుగును తుదముట్టించడం. ఏంటి ఆయన పరుగు? ఈ లోకానికి రావాలి, మనకు రక్షణ ప్రసాదించాలంటే, మన పాపానికి పరిహారం కలగాలంటే ఆయన మన స్థానంలో ప్రాణం పెట్టాలి, సిలువను సహించాలి, అవమానం పొందాలి. అవన్నీ సహించడు గనక ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడు అన్నాడు. కనుక మొదట మన ప్రభు ఆ పందాన్ని,
ఆ పరుగు పందాన్ని తుదముట్టించాడు, విజయాన్ని ప్రసాదించాడు. ఆయనని విశ్వసిస్తే నీకు విజయమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అనేక సమయాలలో ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితుల్లో నాయన ఈ లోకం వైపు మేము చూసాం, మనుషుల వైపు మేము చూసాం, అంతా నిరాశే నాయన. అయితే ప్రభువా, నీ వైపు చూసినప్పుడు ప్రభువా, నీ మీద ఆధారపడినప్పుడు నాయన, నీ యందు నమ్మికించినప్పుడు ప్రభువా, నేను ఎమ్మడించినప్పుడు ప్రభువా, మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదని నీ వాక్యం సెలవిస్తుంది. విశ్వాసానికి కర్త నాయన, దాన్ని కొనసాగించి మీ వైపు చూసేటువంటి నేత్రాలు మాకు దయచేయమని నాయన, అట్టి కృప మా అందరికీ మీరు దయచేయమని తండ్రి. ప్రతి బిడ్డను పేరు పేరు మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.